ఓట్లు తెలుగుదేశం జనసేనకి, జనసేన ఓట్లు తెలుగుదేశం బీజేపీలకి ట్రాన్స్ఫర్ పర్ఫెక్ట్ గా జరిగిందా, పకడ్బందీగా జరిగిందా? ఖచ్చితంగా జరిగింది సార్. ఎక్కడ ఏ ఒక్క పార్టీ కూడా ఈ విషయంలో రాజీ పడలేదు. స్టార్టింగ్ ఒక 15 రోజులు ఎన్నికల వరకు కూడా. ఇది ఆడియో మ్యూట్ లోకి వెళ్ళింది చూడండి. రీచ్ అవుతుందండి. చెప్పండి చెప్పండి. ఆ సందర్భంగా కానీ లేకపోతే వాళ్ళ అంటే మీరు అనుకునేటువంటి ఈ డైలమా ఏదైతే ఉందో అది అనుకున్నారు. ఎలక్షన్ దగ్గరికి పడినప్పటికీ వారం రోజులు, 3 రోజులు, 4 రోజులు, 2 రోజులు స్టెప్ బై స్టెప్ ఓటింగ్ దగ్గర పడినప్పటికీ కూడా ఎక్కడ లేని నాయకులు మొత్తం కూడా యూనిటీ అయిపోయి కలిసి పనిచేసి ఓటింగ్ టోటల్ ట్రాన్స్ఫర్ అయింది. కొన్ని పెక్యులర్ కేసెస్ మీకు చెప్తే నమ్మర్ సాయి గారు, వైసీపీ ఓట్లు కూడా కూటమి అభ్యర్థులకి క్రాస్ ఓటింగ్ పడింది కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్లేసెస్ లో. నేను కలరా నాకు తెలిసిన విషయం. ఎందుకలా మరి శాఖర్ రెడ్డి గారు దానికి నవ్వు వస్తుందంటే అనొచ్చు, కానీ వాస్తవంగా నేను అలాంటి ఏమన్నా ఆ విషయం ఏంటంటే ఇలా ఎందుకు జరిగింది అంటే నా దగ్గర 4-5 కారణాలు ఉన్నాయి. చెప్పండి చెప్పండి. ఒకటేంటంటే మార్పు ఎప్పుడైనా కానీ ఒక అధికారంలో కానీ ఈ సంఘంలో కానీ మార్పు రావడానికి కారణమైనటువంటి వర్గాలు మధ్యతరగతి వర్గాలు. మధ్యతరగతిలో కూడా అడ్వకేట్స్, టీచర్స్, ఎంప్లాయీస్, చిన్న చిన్న వ్యాపారస్తులు, మిడిల్ క్లాస్, ఇలా కొన్ని వర్గాలు, ఎలా జర్నలిస్ట్ ఆల్సో చాలా మంది జర్నలిస్ట్ కంపెనీలు, చాలా మంది వాళ్ళు కూడా కంప్లీట్ గా అన్సాటిస్ఫైడ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓట్లు వేయండి. వాళ్ళ ఓట్లతో పాటుగా వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసి కార్యకర్తలు పనిచేయలేరు. వాళ్ళ ముందు వాళ్ళు ఒకసారి ఫిక్స్ అయ్యి పనిచేస్తే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా పనిచేసి లోపల జరిగేటువంటి ఒక మౌత్ పబ్లిసిటీ కానీ మౌత్ క్యాన్వాసింగ్ కానీ చాలా వివరణాత్మకంగా చేసి వాళ్ళు ఓట్లు వేయించారు. ప్రధాన కారణం అందువల్ల ఏంటంటే ఎక్కడ లేనటువంటి ఇది ఇప్పుడైతే ఎన్ఆర్ఐలు కూడా ఆ మార్పుకి అవసరమైనటువంటి స్థాయిలో ఉన్నారు. ఇదివరకు వాళ్ళ ప్రభావం మనం పరిగణలో తీసుకునేవాళ్ళం కాదు, ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యంగా చాలా యాంటీగా ఉండడం వలన వాళ్ళందరూ కూడా అంత ఎందుకంటే వాళ్ళందరూ గట్టిగా పనిచేశారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ చూడండి, తక్కువ 75% ఓట్లు మాత్రమే. పోస్టల్ బ్యాలెట్లు ఎప్పుడు యాంటీ గవర్నమెంటే పడుతుంటాయండి, అది కామన్. కాకపోతే ఇక్కడ ఒక ప్రధానమైన పాయింట్ ఏంటంటే, ఈ మీకు గాజు గ్లాసు గుర్తు మీ 20